ఇది మనకి మ్యాథ్స్ 1, ఇది మనకి 2020దో 2021దో మనకు దొరికింది. సో సాల్వ్ చేసుకుందాం. ఏమి ఇచ్చిండు, ఫస్ట్ సొల్యూషన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు అని ఇచ్చిండు, ఏ టెన్స్ టు బి ఈజ్ ఏ సర్జంక్షన్ డిఫైన్డ్ బై ఫంక్షన్ ఇచ్చిండు, దెన్ ఫైండ్ బి అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చింది రాయాలి. గివెన్ ఏ ఈక్వల్స్ టు -2 -1 0 1 2, తర్వాత ఇచ్చిన ఫంక్షన్ రాయాలి x² + x + 1. బి కనుక్కోమన్నాడు కదా, సర్జంక్షన్ అన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఇది మనకు కండిషన్, సరేనా? ఈ కండిషన్, ఇది మనకి కండిషన్. దీన్ని ఎట్లా చేసామన్నా అంటే, ఒకసారి -2 x ప్లస్లో -2 పెడదాం, -1 0 1 2 పెడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నౌ ఎఫ్ ఆఫ్ -2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ -2 + 1 4 -2 + 1. దీనికి మీరు రఫ్ వర్క్ చేసుకోండి. -2 హోల్ స్క్వేర్ అంటే -2 × -2. కొందరు ఏం చేస్తారంటే -4 అని రాసుకుంటారు, సింబల్ ఇంటూ చేయాలి. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఇటు ఎందుకు అని చెప్పి చేస్తున్నాం. తర్వాత 5 -2 3 స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. మనకు 2కి వచ్చేసింది కదా, ఎఫ్ ఆఫ్ -1కి ఇటు వేద్దాం. -1 హోల్ స్క్వేర్ + 1 -1 + 1, సో 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 0 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1 దట్ ఈస్ 1² + 1 + 1 1 + 1 + 1 1 + 1 + 1 దట్ ఈస్ 3f ఆఫ్ 1. ఇంకోటి ఏముంది మనకి, ఎఫ్ ఆఫ్ 2 ఇటా కావాలి. 2² + 2 + 1 2² 4 + 2 + 1 6 + 1 7. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఏమేమి వచ్చింది మనకి, అది సెట్ ఫామ్లో రాద్దాం. 3 1 1 3 7. ఇప్పుడు మనం బి వాల్యూస్ రాసేటప్పుడు ఏం చేయాలంటే, ఇందులో వచ్చిన వాల్యూస్లో నాన్ రిపీటెడ్ నెంబర్స్, రిపీట్ అయినా రిపీట్ కాకుండా ఒకటేసారి రాయాలి. 1 3 7. ఇది మనకి బి ఫంక్షన్, గింతే ఆన్సర్. ఇది మనకి ఎన్ని మార్కులు వస్తాయి బ్రో అంటే 2 మార్కుల క్వశ్చన్ 2 మార్క్స్ వస్తాయి.